ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న జింకలు ఎక్కడో అడవిలో అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది గతంలో బెల్లంపల్లి ప్రాంతంలో ఉన్న వర్క్షాప్, అంటే ఇప్పుడు మూసివేయబడింది. ఆ వర్క్షాప్ ప్రాంతంలో పెరిగిన చిట్టడవిలో ఈ జింకలు చాలా ఆనందంగా ఇక్కడ ఉంటున్నట్టు కనబడుతుంది కదా. ఈ చరిత్ర మీకు చూపెడతాను, పూర్తిగా చూడండి. So back to what I was saying. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, సింగరేణికి సంబంధించిన వీడియోలు మీరు చాలా వరకు చూసుంటారు. ఈ క్రమంలో మరి సింగరేణి తీపి జ్ఞాపకాలు, అంటే చరిత్రలో గడిచిపోయినటువంటి కొన్ని కట్టడాలు, నిర్మాణాలు మూసివేసిన సందర్భాల్లో ఇవన్నీ ఒక మెమోరీస్గా, ఒక జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. అవన్నీ మీకు చూపెడదామనే ఉద్దేశంతో ఈరోజు సింగరేణిలో ఉన్నటువంటి బెల్లంపల్లి ఏరియాలో ఉన్నాము మనము. మరి ఆ గతంలో బెల్లంపల్లి ఏరియా ఎత్తివేయక ముందు ఒక మరి ఉజ్వలంగా ఒక వెలుగు వెలిగింది బెల్లంపల్లి ప్రాంతము, సింగరేణి ప్రాంతము. మరి ఇప్పుడు ప్రస్తుతము గతంలో ఉన్నటువంటి వర్క్షాప్ క్లోజ్ అయిపోయాక మరి ఇప్పుడు ఎక్స్ప్లోరేషన్ డివిజన్ కూడా దీన్ని మార్చినట్టు తెలుస్తుంది. లోపలికెళ్ళి మరి ఇక్కడ అసలు ఏమేమి చేశారు, ఇదంతా ఒకటే క్యాంపస్ లో ఏర్పాటు చేసినట్టు కూడా తెలిసింది. అంటే స్టోర్స్, వర్క్షాప్, ఆ పవర్ హౌస్, ఆఫీసు, ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్లలో ఉన్నాయని తెలిసింది. ఇక్కడ సీనియర్స్ కొందరు ఉన్నారు, వారిని అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్? ఇది చూస్తే అప్పుడు వాచ్మెన్ కోసం, అంటే సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసినట్టు కనబడుతుంది. ఈ మొత్తం ఇటు చూస్తే చెట్లు ఆ కాలం నుంచే మరి గ్రీనరీకి, పచ్చదనానికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు తెలిసింది. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ మన బెల్లంపల్లి ఏరియాలో చాలా సీనియర్ కార్మికులు మనకు ఇద్దరు రిటైర్ అయిపోయారు. మరి వాళ్ళు కలిశారు. వారిని అడిగి మరి ఈ ప్రాంతం యొక్క ప్రభావం, అంటే గొప్పతనం ఏంటిది, ఏ రకంగా విలసిల్లింది అనే విషయం తెలుసుకుందాం. నాన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? మల్లేష్ అన్న. ఎంతకాలం అయితే మీరు బాయిలో పని చేసేవాడు? నేను 32 ఏళ్ళు చేసిన. 1969 అపార్ట్మెంట్, 2002లో రిటైర్మెంట్. అబ్బా, ఇప్పుడు వయసు ఎంత మరి? 77. ఓ 77. ఫ్రెండ్స్ చూసిన 77 వయసులో కూడా మరి మల్లేష్ అన్న మంచి హెల్తీగా, ఆరోగ్యంగా ఉన్నారు. అయితే మల్లేష్ అన్న, ఇక్కడ మీరు ఎక్కడి నుంచి డ్యూటీ చేసేది? నేను స్టోర్కి వచ్చే సామాను అప్పుడు నేను చేసేది 3 లైన్. ఏది సోమగూడెం 3 లైనా? ఉండేది ఎక్కడ మీరు? నేను హనుమాన్ బస్సులు ఉంటే ఫస్ట్. హనుమాన్ బస్సులు ఉంటువా? అయితే దీని సంగతి ఏమని తెలుసా? మాకేమైనా వివరాలు చెప్తావా? ఇక్కడ ఇప్పుడు కొంతకాలం అయిపోయింది కదా, ఏరియా అంతా చాలా ఏళ్ళైంది కదా. ఇవన్నీ మన ఇప్పుడు వచ్చే కొత్త కార్మికులకు చూపెడదామని, తెలియజేద్దామని. దీనిలో మెయిన్ స్టోర్ మొత్తం A to Z సామాన్లు ఉండే. మోటార్లు, వైండింగ్, కరెంట్ సామాన్ అందులో ఉండే. మొత్తం బాయిలకు సంబంధించిన అన్ని మెటల్. ఏది మందమారి నుంచి గోలేడి దాకా? మందమారి లేదు, మేము బెల్లంపల్లి. ఇది బెల్లంపల్లి డివిజన్ కి సంబంధించి సోమగూడ 3 దాకా. సోమగూడ 3, కాసిపేట. దీంట్లో ఇంకేమేమి ఉండేది? ఇలా బొగ్గు మిషన్ ఉండే ఒకటి, నల్లమంది తయారు చేసేది. దానికి మ్యాగజైన్ పంపించేది. నల్లమంది అంటే ఏంటి? నల్లమంది అంటే తాళ్ళు. బ్లాస్టింగ్ ఇప్పుడు డీటెయిల్ చేరినాయి. అప్పుడు మందు తయారు చేసేది, ఆ నల్ల మందు తయారు చేసి బొగ్గు క్రష్ చేసి తయారు చేసి వీళ్ళు ఏంటంటే మనకు ఓన్ గా తయారు చేసి కంపెనీ ఏం చేసి తయారు చేసి మనకు అప్పుడు దాన్ని టెక్నికల్ గా ఏదో అంటారు, దాన్ని ఏమంటారు? గన్ పౌడర్ అనుకుంటా. ఏమో ఫ్రెండ్స్, మరి మాకు తెలిసింది ఇది. ఏదైనా పొరపాటు ఉంటే ఉండొచ్చు, అన్యదా భావించవద్దు ప్లీజ్. మేమైతే తాళ్ళు అంటాం మేము. తాళ్ళే. ఓకే, అంటే అప్పుడు దగాయించడానికి ఇక్కడనే తయారు చేసేది. అచ్చా. ఇంకా లోపల ఏమన్నా? లోపల టింబర్ యార్డ్ కూడా ఇక్కడే ఇలానే. టింబర్ యార్డ్ ఇలా కటింగ్ ఉండే, ఇలానే దాంట్లో దిమ్మలు అన్ని మొత్తం పోయేది లోపల. బాయికి సంబంధించిన అన్ని పోయేది ఇక్కడ. ఓకే నానా. ఓకే అండి, మీ పేరేం సార్? నా పేరు వెంకటరమణ. మీరేం చేసేవారు? నేను మొన్ననే ఫస్ట్ మొన్న KKOS లో రిటైర్ అయిపోయాను నేను. అయితే ఇప్పుడు స్టార్టింగ్ లో నేను ఇక్కడ ఈ వర్క్ షాప్ లో మా నాన్న పనిచేసిండు. ఓకే. సౌత్ క్రాస్ కట్ మైన్ కు పనిచేసేది నాన్నగారు. ఫ్యాన్ ఆపరేటర్ గా పనిచేసిండు.
ఆయన ఏం చేశాడు అంటే తీసుకొచ్చి ఇక్కడ అప్పుడు నన్ను పనిలో పెట్టించండి అన్నట్టు. మామూలుగా ఇక్కడ ఏంటంటే ఆయిల్ సెక్షన్ ఉండేది, ఇదంతా ఆయిల్ సెక్షన్. అటు బ్యాక్ ఈ బ్యాక్ ఇందులో దింపండి మీరు. ఇదంతా ఆయిల్ సెక్షన్ ఉండేది, ఇదంతా ఆయిల్ సెక్షన్. ఇప్పుడు మనకు ఏ బాయ్కి ఏమేం కావాలి, గ్రీసు, ఆయిల్ ఇవన్నీ తీసుకుపోవడానికి ఇదంతా ఆయిల్ సెక్షన్ ఉండేది. తర్వాత మళ్ళీ ఇటు వచ్చేసిన తర్వాత ఇందులో మనకు ఇక్కడ పెట్రోల్ బంక్ ఉండేది. పెట్రోల్ బంక్ ఎందుకంటే ఎడోర్ మేనేజ్ కానీ అండర్ మేనేజ్ అప్పుడు పెట్రోల్ అలవెన్స్ కింద వాళ్ళకి ఏం చేసి పెట్రోల్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ రూ బోల్ట్ సెక్షన్ ఉండేది, రూ బోల్ట్ ఉండేది. అప్పుడు కొత్త ప్రవేశం లేదు కదా, 87లో వచ్చినాయి, రాలేదు, వచ్చినాయి 87లో కొత్తగా ఇంట్రొడ్యూస్ అయినాయి. గడ్డర్లు ఉండేది, ఇటు గడ్డర్ అవును ఇక్కడనే కట్ చేసేది. అయితే ఇక్కడ మనకు రమణ గారు లోపలికి వెళ్ళి చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు గత చరిత్ర, సింగరేణి చరిత్రలో మనము మీకు చూపించే క్రమంలో ఏ ప్రాంతానికి పైన అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒక నిశాన పెట్టినని మీకు చెప్పిన గతంలో, అదే క్రమంలో ప్రతి ప్రాంతంలో ఒక మర్రి చెట్టు ఉండేది. ఇక్కడ కూడా ఈ మర్రి చెట్టు కనబడుతుంది. అంటే దాదాపు 100 ఏళ్ల చరిత్ర గల చెట్టు ఇది, చూస్తున్నారు కదా. అంటే మరి వాళ్ళు సెంటిమెంట్ ఏదో తెలియదు కానీ ప్రతి ప్రాంతం, మన ఇల్లందులో కానీ కొత్తగూడెంలో కానీ వివిధ ప్రాంతాలలో చారిత్రకమైన పరిస్థితుల్లో వీళ్ళు ఇక్కడ మర్రి చెట్లు పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. వండర్. అంటే వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ జ్ఞాపకాలని మనం అనుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ ఈ మర్రి చెట్లు పెడతలేము, పెట్టినా ఈ ఇక్కడికి వచ్చేంత వరకు, ఇంత పెద్ద పెరిగేంత వరకు మనం ఉండకపోవచ్చు కదా. కానీ ఒక అద్భుతమైన విషయం ఇది. మనం ఎక్కడికి పోయినా అనుకుంటున్నా, మనం ఇల్లందు కొత్తగూడెం చూసినా మరి బెల్లంపల్లి ఉంటుందో లేదా అనుకున్నాం, కానీ బెల్లంపల్లి కూడా చరిత్ర గలదే కాబట్టి బెల్లంపల్లిలో కూడా ఒక వండర్ఫుల్ గా మనకు ఈ చెట్టు కనబడుతుంది. ఎంత అందంగా చూడండి. ఉన్నాయి అక్కడ కొత్తగూడెం ఇల్లందులో. ఫ్రెండ్స్, మనకు మరి ఈ ప్రాంతానికి మూసివేసినా కూడా మరి ఆస్తులు చాలా ఉన్నాయి కాబట్టి సింగరేణి యాజమాన్యం ఇక్కడ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. మన దగ్గర సెక్యూరిటీ జమీదారు గారు నారాయణ గారు. నారాయణ గారు నమస్తే. బాగున్నారా? మీరు ఎంతకాలం చేస్తున్నారు? నేను రేవటి 37 ఇయర్స్. ఇంకెంత ఉంది సర్వీస్? 3 years ఉంది. 3 years ఉంది. అంటే 40 ఏళ్ళ సర్వీస్ మీది. వావ్. అంటే ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? ఇక్కడ 3 months నుంచి చేస్తాను. అంటే మన్నార్ ఏరియాలో 2013లో వచ్చిన. అంటే ఇక్కడికి వచ్చి 3 months అయింది. మీ ప్రాంతాన్ని అంతా మన సింగరేనియన్స్ మిగతా వాళ్ళందరికి చూపెడదామని మా ప్రయత్నము. మీరు మాకు కొన్ని చూస్తారా? ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా చారిత్రాత్మకమైన చరిత్రలో ఆ కాలంలో ఇక్కడ మరి పాడైపోయిన జీబు ఉంది. ఈ మర్రి ఊడలు దీంట్లోకెళ్ళి ఫిక్స్ అయిపోయినాయి. చూడండి ఎంత వండర్ కనబడుతుంది ఇది. అంటే చెట్టుకు ఏది అడ్డం కాదు అంటే నిదర్శనం ఇది. ఇటు పక్క చూస్తే ఇటు పక్క ఇంకొక జీబు ఉన్నది. దీంట్లో మరి ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు కదా, అన్ని విష పురుగులు అవి తిరుగుతుంటాయని. ఆ క్రమంలో మరి ఇక్కడ మొత్తం 4 జీబులు ఇక్కడ ఉన్నట్టున్నాయి. చూస్తున్నారు కదా, 1 2 3 ఇది 1 4. ఈ చూడండి ఇక్కడి నుంచి చెట్టు చూస్తే ఎంత అద్భుతంగా కనబడుతుందంటే అది మరి మామూలుగా మనము చెప్పలేము. ఒక అద్భుతమైన దృశ్యాన్ని మీరు చూస్తున్నట్టు చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనకు ఒక వెహికల్ నెంబర్ దొరికింది ఇక్కడ, AP12889. అంటే అప్పటికి సంబంధించిన ఇది ఒక్కటి మాత్రం జ్ఞాపకంగా ఉండిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం రండి. రమణ గారు సార్, మరి ఈ బిల్డింగ్స్ అవి మళ్ళీ కూలిపోయినట్టున్నాయి కదా, ఇవి దేనికి సంబంధించినవి? అప్పుడు ఇక్కడ క్లర్క్స్ ఉండేది సార్, పేమెంట్స్ అవి ఇవ్వడానికి. ఇది ఈ సెక్షన్ అన్నట్టు. అచ్చా, వీళ్ళకు ఈ బిల్డింగ్ అంతా అదేనా? అవును. ఒకసారి అటు చూపించండి. అటు
చూడండి. వావ్, ఈ బిల్డింగ్ కూడా అంటే ఇది ఆఫీస్ స్టాఫ్ కు సంబంధించిన ఆఫీస్ స్టాఫ్ బిల్డింగ్. సంబంధించింది. వా, సింగరేణి మధుర జ్ఞాపకాలు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. వావ్ వావ్. అంటే ఇది కాంపౌండ్ అండి మనకు. ఈ కాంపౌండ్ ఇది ఇక్కడ వరకు ఈ సెక్షన్, దాని అవతల ఫ్యాబ్రికేషన్ సెక్షన్ మళ్ళీ అది వేరే, మళ్ళా మాది వేరే, ఇందులో భాగమే కానీ అది వేరు. అక్కడ మనకు ఏంటంటే ఈ మన టబ్ పీస్ ప్లేట్స్, ఆ తర్వాత దానికి టబ్ సాకెట్స్, క్లాంప్స్ ఇవన్నీ తయారు చేసేది అది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మళ్ళీ ఇంకొక మర్రి చెట్టు ఇక్కడ కనబడుతుంది. అంటే వాళ్ళ అభిరుచిని మనము దీని గురించి ఆలోచించవచ్చు. ఒక అద్భుతమైన అభిరుచితోని అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇవి ఏర్పాటు చేసిండ్రు. ఈ షెడ్ దేనికంటే ఇది? ఈ షెడ్ ఇది ఇంత ముందు చెప్పాను కదా సార్, ఇది పెట్రోల్ పోయడానికి పెట్రోల్ బంక్ గా వాడుకునేది. అప్పుడు అంటే ఇది పెట్రోల్ బంక్ కు సంబంధించింది. అంటే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పూర్తి చిత్తడివి లాంటి ప్రాంతంలో ఉన్నాము. అయినా కూడా మరి సింగరేణి యాజమాన్యం కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అడవిలోకి వెళ్తున్నాము, అంటే పాత వర్క్ షాప్ లోకి. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకు ఒక అద్భుతమైన చెట్టు కనబడుతుంది, చారిత్రాత్మకమైనది. అంటే దీనిలో వేప చెట్టు, రావి చెట్టు రెండు కలిపి ఉన్నాయి. ఇట్లా చుట్టూ చూసినట్టుంటే మనకు అడవిని తలపింపజేస్తుంది ఫ్రెండ్స్. చూస్తుండ్రా? అంటే ఈ ఆస్తులు అన్యాక్రాంతం కావద్దని సింగరేణి యాజమాన్యం కృతనిశ్చయితో ఉండటం వల్ల ఇవి ఇన్ని రోజులు మనకు కాపాడబడ్డాయి అని చెప్పొచ్చు మనము. ఇవన్నీ ఒక తీపి జ్ఞాపకాలుగా మనము గమనించవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ లోపలికి వెళ్ళాం రండి. మన ఆయన వెళ్తున్నారు, సెక్యూరిటీ నారాయణ గారు. రమణ గారు, ఈ షెడ్ ఏంటి చాలా హైట్ గా ఉంది? ఇది మనకు ఈ స్ట్రక్చర్ అంతా ఏంటంటే అప్పుడు గడ్డర్లు వచ్చేది సార్, హెవీ గడ్డర్లు వచ్చేది, 12/6/12 అలాంటి పెద్ద హెవీ గడ్డర్లు వచ్చినప్పుడు ఆ గడ్డలు అన్లోడ్ చేయడానికి ఇక్కడ మనకు క్రేన్ సిస్టమ్ పెట్టింది సార్. అదే హెవీ లోడ్స్ తీయించడానికి. మళ్ళీ తర్వాత ఈ గడ్డర్లు మనకు మైన్ల మీదకి పోవడం కోసం ఏం చేసేది అంటే లారీలను తెప్పించుకొని లారీలలో కూడా దాని ద్వారా లోడ్ చేసేది. ఓకే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ కాలం నాటి ఒక లారీని చూస్తున్నాం. ఇవన్నీ చారిత్రకు ఆనవాళ్ళు. మనకు రైల్వే ట్రాక్ కూడా ఉన్నది ఫ్రెండ్స్. చూడు కనబడుతుంది మనకు. ఇక్కడ నుంచి బహుశా సిఎస్పి పోతాయేమో. మన సీనియర్ కార్మికులు ఉన్నారు, నేను చూస్తా అన్న. ఇక్కడ ఎందుకు వచ్చినాయంటే ఇది ఎందుకో తెలుసుకుందాం మరి వీళ్ళని అడిగి. ఒకసారి రండి మరి, జాగ్రత్త. ఈ మరి చాలా శీలమైన పరిస్థితిలో ఉన్నది పెట్టేది. అవన్నీ కంపెనీ తెప్పించి వివిధ గనులకు సప్లై చేసేది. ఇక్కడ కోసం ఇది స్టోర్ రూమ్. తర్వాత రైల్వే ట్రాక్ ఇక్కడ దగ్గర ఉంది కదా. అయితే రైల్వేలు వచ్చేది, ఇది గడ్డర్లు వచ్చేది, రైల్స్ వచ్చేది, తర్వాత మన ఆయిల్ బ్యారెల్స్ వచ్చేది. వీటన్నిటి కోసము మనకు అక్కడ ఆ క్రేన్ లిఫ్ట్ దాకా ట్రాక్ వేసింది సార్. అంటే ఇది అంతా అప్పుడు ఒక స్టోర్ గా ఉండేది అంటారు. స్టోర్ సార్ ఇది. దీంట్లో ఇంకోటి ఏంటంటే డ్రిల్ బిట్స్, డ్రిల్ రాడ్స్, తర్వాత సిమెంట్ బ్యాగులు ఇవన్నీ ఉండేది సార్ ఇందులో. ఈ సెక్షన్ మొత్తం రెండు ఇక్కడ చూడండి ఒకసారి. దీంట్లోకి వెళ్ళి చూసినట్టయితే మనకు ఇంకా క్లియర్ గా కనబడుతుంది. లోపటి భాగం మనం ఇప్పుడు కనబడుతుంది. ఆ డోర్లన్నీ మూసేశారు కానీ చాలా విశాలమైన ప్రాంతంలో మరి అప్పుడు స్టోరు ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కనబడుతుంది కదా ఫ్రెండ్స్. అవతల పక్క అప్పటికి సంబంధించిన కొన్ని మెటీరియల్ కూడా మనకు కనబడుతున్నాయి. మీరు చూడండి. వావ్, అక్కడ ఏమో మెటీరియల్ ఉన్నాయి, మనకు తెలియదు అది. ఏదేమైనప్పటికీ మన సింగరేణికి సంబంధించిన ప్రాచీన చరిత్ర ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇది చూస్తే వావ్ 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 వావ్, వండర్ఫుల్. మనం ఒక మంచి పిక్నిక్ స్పాట్ కి వచ్చినట్టే ఉంది.
ఎందుకంటే సింగరేణికి సంబంధించిన అన్ని వివరాలు మీకు అందించే ప్రయత్నంలో ఇది టూల్ సెక్షన్ అని ఉన్నది చూడండి ఇక్కడ. యా కరెక్టే, రమణ గారు మనకు చెప్పినట్టు ఇది ఇక్కడ దీని టూల్ సెక్షన్ గా వాడినట్టు తెలుస్తుంది మనకు. ఓకే, ఈ స్టోర్ కు సంబంధించిన ఇంకొక కిటికీ దగ్గరకు వచ్చాము. ఈ రాడ్స్ కూడా పోయినాయి. దగ్గరకు వచ్చి చూస్తే మరి ఇక్కడ సంబంధించిన వుడ్కు అంటే అప్పుడు సంబంధించిన టేబుల్స్ అవి ఇవి అన్ని ఇక్కడ స్టోర్ చేసినట్టు కనబడుతుంది. యా వావ్ వావ్, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ లోపట. ఇది చూస్తే ఎట్లా కనబడుతున్నాయి చూడండి. అది హాలు, ఇవన్నీ మెటీరియల్. ఇది వాస్తవంగా ఇప్పుడు కూడా ఉపయోగించుకుంటే చాలా కావాల్సిన కలప వస్తుంది మనకు. అంతా టేకు సంబంధించిందే అప్పుడు మొత్తము. అవును సార్. ఇక్కడ మన సెక్యూరిటీ సిబ్బంది వారు మరి పాపం మన కోసం రిస్క్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడ ఒక రావి చెట్టు కనబడుతుంది. వావ్ వావ్ వా, అంటే పచ్చదనం కోసం అప్పుడే వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూస్తే అప్పటికి సంబంధించిన 8 mm ఆర్ 10 mm పైప్స్ ఉన్నాయి. ఇలా 10 inches చూస్తుండ్రు కదా. అయినా కూడా పాత జ్ఞాపకాలుగా మరి యాజమాన్యం వీటిని ఇక్కడ ఉంచినట్టు కనబడుతుంది. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్. మనము ఈ లోపలికి ఇంతకుముందు బయట చూసినాక బిల్డింగ్ అన్ని చెట్లు పొదలు ఉన్నాయి. పాపం మన సెక్యూరిటీ వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని దారి చేస్తున్నారు. ఎందుకంటే మనము చూడాలి, మీరు కూడా చూడాలి కదా మన సింగరేణిస్ట్రీ ఎంత జాగ్రత్తగా మరి మన వాళ్ళు దారి చేసుకుంటూ వెళ్తున్నారో మనం ఇక్కడ గమనించవచ్చు. వావ్, అద్భుతమైన నిర్మాణాలు ఇవి. అంటే దాదాపు మనము 70-80 ఏళ్ళ క్రితము చరిత్రని ఇప్పుడు మనం చూస్తున్నాము. వావ్, ఓపెన్ ప్లేస్ లోకి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఒక విశాలమైన మనం షెడ్ ప్రాంతంలోకి వచ్చాము. మరి ఇది దేనికి నిర్మించిండ్రు ఏంటిది అనేది మన ఇప్పుడు సీనియర్ కార్మికులు ఉన్నారు కదా, వారిని అడిగి మనం తెలుసుకుందాము. వావ్, ఇప్పుడు మనము ఆ చెట్లు పొదలలో తొలుచుకుంటా లోపలికి వచ్చాము కదా. లోపలికి వస్తే ఇది చాలా విశాలంగా ఉంది. మరి ఇది దాదాపు 70-80 సంవత్సరాల క్రితం నిర్మించి ఉండొచ్చు. ఇది వారిని అడిగి తెలుసుకుందాము. అప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు రాబర్ట్ మోరిస్ అనే లిమిటెడ్ కంపెనీ ద్వారా ఇవి ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది మనకు. రమణ గారు, ఇంతకుముందు బయటకు వెళ్ళి చూసినాం కదా. అవును సార్. ఈ షెడ్ చాలా విశాలంగా ఉన్నది, చెప్పండి దీని గురించి. సార్, అప్పుడు మనకు ఈ ఆంగ్లో ఇండియన్స్ ఇక్కడ మనకు అడ్మినిస్ట్రేషన్ ఉన్న కాలంలో మనకు ఈ స్ట్రక్చర్ నిర్మించారు. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు 6/12, 5/10, తర్వాత హెవీ గడర్స్, 8 inches పైపు ఐరన్, అప్పుడు 12 inches పైపు మెటల్ పైప్స్, ఆ తర్వాత పెద్ద పెద్ద అదే ఎలక్ట్రికల్ అదే మన అదే పంప్ మోటార్స్, పంపులు, ఇలాంటి పంపులు వచ్చినప్పుడు అవి అన్లోడ్ చేసుకోవడానికి ఈ రైల్వే వ్యాగన్ ద్వారా ఇక్కడ దాకా వచ్చేది. ఇది రైల్వే ట్రాక్. రైల్వే ట్రాక్ అయితే రైట్ ఫ్రెండ్స్, మనం ఇంత ముందు చూసిన రైల్వే ట్రాక్ ఇది ఇట్లా వచ్చేది. ఇక్కడ నుంచి మనలో ఇక్కడ అన్లోడ్ చేసేది సార్. ఇక్కడ అన్లోడ్ చేసిన తర్వాత ఏం చేసేదంటే మళ్ళీ ఎక్కడికి రిక్వైర్మెంట్ అక్కడికి ఏ మైన్లకు అంటే మైన్లు ఎక్కడికి సోమగూడెం కానుంచి మొదలు పెడితే సోమగూడెం ఏరియా నుంచి వెళ్ళి బెల్లంపల్లి శాంతికని మైన్, ఆ తర్వాత అది మాదారం మైన్స్, ఆ తర్వాత గోలేటి మైన్లకు గడ్డర్లు, ఈ పంపు మోటార్లు, పంపులు ఇక్కడ అన్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకు మళ్ళీ లారీల ద్వారా ఇక్కడనే లోడ్ చేసి పంపించేస్తారు. అవతల ఉన్న షెడ్స్ ఏంటంటే అవి ఎలక్ట్రికల్ కి సంబంధించినవి సార్. వివిధ గనుల వర్క్ షాప్ లో ఒక భాగం, అది ఇది ఒక భాగం. దీంట్లో ఏంటంటే సార్ ట్యూబ్ లైట్స్, బల్బులు, ఆ తర్వాత అది పంపులకు సంబంధించిన కేబుల్స్ కానీ, అది లైటింగ్ కేబుల్స్ కానీ, లైటింగ్ అదే వీధి లైట్లు అవన్నీ ఉంటాయి కదా సార్, వాటన్నిటికి సంబంధించిన స్టోర్ అది.
ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దీనికి సంబంధించిన టింబర్ యార్డ్ అప్పటి చరిత్ర గల టింబర్ యార్డ్ దగ్గరికి వస్తున్నాము. ఈ టింబర్ యార్డ్లకు కూడా మరి వాళ్ళ నిశాన ఇక్కడ పెట్టిపోయారు చూడండి. వావ్, మరీ గొడుగులాగా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్ ఇది. సో గ్రేట్, వాళ్ళ అభిరుచిని మనము అభినందించాల్సిందే. సో గ్రేట్, చాలా ఇది ఇంకా చాలా సీనియర్ చెట్టు అనుకుంటా ఫ్రెండ్స్. 100 ఏండ్లు ఉంటే మరి 100 ఏండ్లు అయింది వాస్తవంగా. 100 ఏళ్ళు ఉంటుంది సార్, ఉంటది. వా, ఈ చల్లదనం వేరు. ఇది బెల్లంపల్లి పట్టణంలో ఉన్నది, కానీ బెల్లంపల్లి ప్రాంత వాసులకు కూడా తెలియదు ఇది ఈ కాలం వాళ్ళకు. అంత అద్భుతమైన రీతిలో చేశారు ఇక్కడ. వావ్, వండర్ఫుల్. అడవిగా మారిన ఈ పాత వర్క్షాప్లో జింకల సంచారాన్ని కూడా మీరు చూశారు. మళ్ళీ ఒకసారి చూడండి. ఇది చెక్ పోస్ట్ అంటే ఇంకా మరి కనబడతలేదు దాని ఆనవాళ్ళు. వారే వా, ఎంత అద్భుతమైన దృశ్యాన్ని చూస్తాను ఫ్రెండ్స్. మనం ఎంత పెద్ద అడవిలోకి పోయినా ఇటువంటి దొరకదు. చూడండి ఇక్కడ, వా, 2 ఉన్నాయి ఇక్కడ మా మర్రి చెట్లు. అరే ఇంతే మా అద్భుతం అండి అసలు. అక్కడి తీసుకోండి, మీరు అక్కడి తీసుకోండి మొత్తం 2 చెట్లను మెల్లగా తీయండి. వా వా వా, యా ఫ్రెండ్స్, మరి వాస్తవంగా చూసుకుంటే ఖచ్చితంగా దీన్ని మేనేజ్మెంట్ ఒక పిక్నిక్ స్పాట్గా కూడా చేయొచ్చు. అంత అద్భుతమైన దృశ్యాలు ఇక్కడ కనబడుతున్నాయి మనకు. 1 2 3 4 వృక్షాలున్నాయి, మహావృక్షాలు ఇవి, మామూలుగా లేవండి. వా వా, యా, సూపర్ సూపర్. అది మన సెక్యూరిటీ జమేదార్ గారు, మన రమణ గారు ఇక్కడ ఉన్నారు. వీరితో ఫోటో దిగుదాం మనం. ఇట్లాంటి ఒకసారి మీరు. టింబర్ యార్డ్ కూడా మనకు ఇక్కడికి రైల్వే ట్రాక్ ఉంది, కనబడుతుంది కదా ఫ్రెండ్స్. అంటే బహుశా రమణ గారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకు? ఇది మన మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి రడగంబాల బస్సు నుంచి వెళ్ళి ఈ నంబర్ 2 ఇంక్లైన్ నుంచి వెళ్ళి ఈ ఇప్పుడు ఏజెంట్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో ఆ ఏజెంట్ ఆఫీస్ పక్క నుంచి వెళ్ళి ఈ వర్క్ షాప్ లోకి తీసుకొచ్చారు సార్. అచ్చా, ఈ ట్రాక్ అటు నుంచి వచ్చింది, అక్కడ నుంచి వచ్చింది ట్రాక్. ఎంత అద్భుతమైన జ్ఞాపకాలు ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా వచ్చే అధికారులకు గాని యువతకు గాని స్థానిక ప్రజలకు కూడా తెలియని విషయాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో వండర్ఫుల్. అంటే మనము వాస్తవంగా వచ్చింది పవర్ హౌస్ ఒకటి చూద్దామని, కానీ ఇంత చరిత్ర ఉన్నదని మాత్రం మనం ఊహించాలి ఫ్రెండ్స్. సార్ ఇక్కడ చూస్తా అంటే మన మైమర్చిపోయే పరిస్థితుల్లో ఇక్కడ నిర్మాణాలు, వృక్ష సంపద మనకు కనబడుతుంది ఫ్రెండ్స్. ఆ కాలం నాటి అంబాసిడర్ కార్ కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇవన్నీ మ్యూజియంలో పెడితే చాలా అద్భుతంగా ఉంటాయి ఆ కాలం నాటి అన్నీ కూడా. బెల్లంపల్లి వర్క్షాపు చరిత్ర 2వ భాగంలో